भीड़ देख लो आप हर की पौड़ी के। ఉత్తరాఖండ్ హరిద్వార్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మానసాదేవి ఆలయంలో ఆదివారం ఉదయం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రావణ మాస వేళ పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 6 భక్తులు ప్రాణాలు కోల్పోగా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. శ్రావణ మాసం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఆలయానికి వెళ్లే మెట్ల మార్గంలో ఈ తొక్కిసలాట జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఆదివారం ఉదయం మానసాదేవి ఆలయ మెట్ల మార్గం వద్ద ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో తొక్కిసలాట మొదలైంది. గర్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ఈ ప్రమాదాన్ని ధృవీకరిస్తూ 6 భక్తులు మరణించారని స్పష్టం చేశారు. భారీగా భక్తులు తరలి రావడమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ టీములు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన భక్తులను అంబులెన్స్ లో హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భక్తుల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం శ్రావణ మాసం కావడంతో మానసాదేవి ఆలయానికి భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా హరిద్వార్లోని గంగా తీరం కూడా కన్వార్ యాత్రికులతో కిటకిటలాడుతోంది. కన్వార్ యాత్రికులు గంగా నది నుంచి పవిత్ర జలాన్ని తీసుకెళ్లడానికి ఇక్కడికి వస్తారు. ఈ రద్దీ కూడా ఆలయం వద్ద రద్దీ ఎక్కువైందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తొక్కిసలాటపై స్పందించిన ఆయన సహాయక చర్యలను వేగవంతం చేయాలని స్థానిక పోలీసులు, అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. హరిద్వార్లోని మానసాదేవి ఆలయ మెట్ల మార్గంలో తొక్కిసలాట జరిగిన వార్త తీవ్ర విచారకరం. స్థానిక పోలీసులు, ఇతర రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. స్థానిక అధికార యంత్రాంగంతో నిరంతరం సంప్రదించి పరిస్థితిని దగ్గర నుంచి గమనిస్తున్నారు. గాయపడిన భక్తుల క్షేమం కోసం అమ్మవారిని ప్రార్థిస్తున్నారు అని సీఎం పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. ఈ ఘటనతో మానసాదేవి ఆలయంలో భద్రతా ఏర్పాట్లు, రద్దీ నియంత్రణపై మరోసారి చర్చ మొదలైంది. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు, ప్రజలు కోరుతున్నారు.